కాలభైరవుడు అనేది శివుని ఉగ్ర స్వరూపం. భైరవ అంటే భయంకరుడు, ఉగ్రుడు, కాలాన్ని నియంత్రించేవాడు. కాలం, సమయం అనేది సృష్టి, స్థితి, లయలకు ఆధారమైనది. ఆ కాలాన్ని అదుపులో పెట్టినవాడే కాలభైరవుడు. అందువల్ల ఆయన్ని కాలాన్ని అధిగమించిన దేవుడు అని పిలుస్తారు. ఆవిర్భావం కథ. ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టికర్త అనే గర్వంతో తాను శివునికంటే గొప్పవాడిని అని అన్నాడు. దాంతో శివుడు తన భ్రూవిలాసంతో ఒక ఉగ్ర స్వరూపం సృష్టించాడు. ఆ స్వరూపమే కాలభైరవుడు. కాలభైరవుడు వచ్చి బ్రహ్మదేవుని 5వ తలను తెంపేశాడు. దాంతో ఆయనకు బ్రహ్మహత్య పాపం అంటుకుంది. ఆ పాప విమోచనార్థం కాలభైరవుడు కాశీకి వచ్చి పాపాన్ని తీర్చుకున్నాడు. అందువల్ల కాశీ పట్టణానికి కాలభైరవుని క్షేత్రం అని పేరు వచ్చింది. కాలభైరవుడి స్వరూపం. ఆయన్ని సాధారణంగా నల్లని రంగు, భయంకరమైన రూపంలో చిత్రిస్తారు. 4 చేతులు కలిగి, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో కపాలం, శిరస్సు, ఇంకో చేతిలో కత్తి ఉంటుంది. వాహనం శునకం, కుక్క. కాబట్టి కాలభైరవుడికి కుక్కను ఆహారం పెట్టడం శుభప్రదం. ఆయన 8 రకాల భైరవులు, అష్టభైరవులు రూపాల్లో ఉంటాడు. అష్టభైరవులు: అసితాంగా భైరవుడు, రూరుభైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. ఆరాధన ప్రాముఖ్యత. కాలభైరవుని పూజిస్తే అకాల మరణం దూరం అవుతుంది. కాలభైరవ అష్టకం లేదా భైరవ గాయత్రి మంత్రం జపం చేస్తే కాలదోషాలు తొలగుతాయి. మంగళవారం, శనివారం, కాళాష్టమి రోజుల్లో భైరవుని పూజ చేయడం విశేష ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు, శత్రు ఇబ్బందులు తొలగించడానికి కాలభైరవుడు శ్రేష్ఠ దేవత. కాలభైరవ ఆలయాలు. కాశీ, వారణాసి ఇక్కడి కాలభైరవుని కాశీ కా కోట్వాల్, కాశీ నగర రక్షకుడు అని పిలుస్తారు. ఉజ్జయిని, మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర్ ఆలయ సమీపంలో ప్రసిద్ధ భైరవ ఆలయం ఉంది. శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ భైరవుని ప్రత్యేక గౌరవం ఉంది. తిరువన్నామలై, తమిళనాడు ఇక్కడ భైరవ పూజ విశేషం. ప్రత్యేకతలు. కాలం, సమయం పై నియంత్రణ కలిగిన దేవుడు. కాళాష్టమి రోజున భైరవుని పూజిస్తే అన్ని కష్టాలు తొలగుతాయి. శునకానికి ఆహారం పెడితే భైరవుడు ప్రసన్నుడవుతాడు. భక్తుడు కాశీకి వెళ్లి ఏదైనా చేస్తే ముందు భైరవుని దర్శనమే తప్పనిసరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.